తెలంగాణలోని సీనియర్ పొలిటీషియన్లలో ఒకరైన ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరం ఉంటూ వచ్చిన డీఎస్ తాజాగా కొడుకు సంజయ్ తో కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు విహెచ్ సమక్షంలో కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత పెద్ద కొడుకు సంజయ్ తో కలిసి డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ప్రచారం జరిగింది. దీనిని డీఎస్ ఖండించారు. తన కొడుకు సంజయ్ కాంగ్రెస్ లో చేరుతున్నాడని, తాను మాత్రం బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని ఓ లేఖ విడుదల చేశారు. తన ఇద్దరు కొడుకుల్లో ఒకరు కాంగ్రెస్ లో, మరొకరు బీజేపీలో ఉంటూ తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం డీఎస్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. వీల్ చైర్ పై సహాయకుడి సాయంతో వచ్చిన డీఎస్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు. తన పేరుతో విడుదలైన లేఖతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావుల సమక్షంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీఎస్ తో పాటు మేడ్చల్ సత్యనారాయణకు ఠాక్రే కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అన్న అందరూ వైడించండి అన్న అందరూ వైడించండి.